దేవుడు ఎప్పుడు కూడా ఒక బిలీవర్ని బ్లెస్ చేయాలి అంటే ఫస్ట్ దేవుడు చూసేది సీరియస్నెస్. తాను ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో ఫస్ట్ గాడ్ విల్ వాచెస్ 24 hours రౌండ్ ద క్లాక్ చూస్తాడు. ఇక్కడ 6 o'clock మీటింగ్ అంటే నువ్వు 6:15కి బయలుదేరి వస్తున్నది చూస్తాడు ఆయన. నువ్వు 6:15కి జనరేటర్ ఆన్ చేయటం కూడా చూస్తాడు ఆయన. 6:30కి పాటలు స్టార్ట్ చేయటం కూడా చూస్తాడు. అంటే వీళ్ళకి సీరియస్నెస్ లేదు, శ్రద్ధ లేదు. గమనిస్తూ ఉంటాడు మనల్ని దేవుడు. మనం ఎంతగా శ్రద్ధ కలిగి ఉంటామో అంత కృపాక్షేమములు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. ఇదొకటే ఒక సీక్రెట్. ప్రతి టైం బిఫోర్ 10 minutes ఉండాలి. ఇది మీరు నేర్చుకుంటే ఉంటారు. అది శ్రద్ధ అంటారు. అది దేవుని మీద ఉన్న ప్రేమకి గుర్తు. ఒక ట్యాంక్ బండ్ మీద ఒక ప్రియురాల్ని కలిసే ప్రియుడు 6 o'clock టైం ఇచ్చిండంటే 7 o'clock రాడు, 4:45 కల్లా వచ్చి కూర్చుంటాడు. ఆమె కూడా 6 o'clock టైం ఇచ్చిండు కదా అని ఆమె కూడా 4:46కి వచ్చేస్తుంది ప్రియుడిని కలవటానికి, ప్రియురాల్ని కలవటానికి. ఎందుకు? ఆ ప్రియుడి మీద ఉన్న ప్రేమ, ఆ ప్రియురాలి మీద ఉన్న ప్రేమ. ఎందుకు నీ బ్లెస్సింగ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి? ఎందుకు నీ ప్రాజెక్ట్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి? జస్ట్ బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ. యు డోంట్ హ్యావ్ గాడ్లీ ఫియర్. దైవిక భయం లేకపోవటం బట్టి సంఘాలకి ప్రభు పని మీద శ్రద్ధ, మందిరానికి వచ్చే విషయంలో శ్రద్ధ, ప్రార్థన చేసుకునే విషయంలో శ్రద్ధ. క్రైస్తవులకి రాను శ్రద్ధ పోతుంది. ఒకటే, ఈ లోకపరంగా నువ్వు వేటి విషయంలో నువ్వు సీరియస్నెస్ కలిగి ఉన్నావో అవి ఒక దినమున నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. కానీ నువ్వు ప్రభు విషయంలో సీరియస్నెస్ కలిగి ఉండవు. ఆరాధన టైంలో, వాక్యం వినే సమయంలో, ఆదివారాలు మందిరానికి వచ్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. దేవుని యొక్క విషయంలో మీరు శ్రద్ధ కలిగి ఉండండి. అంతే. మీరు ఎంతగా ఏడ్చినారో వాటన్నిటిని ఒక్కరోజు దేవుడు తొలగించేస్తాడు.